ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ కాబడిన హెల్త్ అసిస్టెంట్లను అభినందిస్తూ ఏపీ ఎన్జీఓ సంఘం అనంతపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున హెల్త్ అసిస్టెంట్లు పాల్గొని సభ్యత్వాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మాధవ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, జి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్ శ్రీనివాసులు, ఉమెన్స్ వింగ్ చైర్మన్ ఎస్ జమీలా బేగం, జిల్లా కోశాధికారి ప్రవీణ్ కుమార్, నగర కార్యదర్శి పి శ్రీధర్ బాబు, గుత్తి అధ్యక్షులు కె శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఉపాధ్యక్షులు కె వెంకటరమణ, ఎంపీహెచ్ఈఓ అండ్ సిహెచ్ఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె లక్ష్మణ మరియు పెద్ద ఎత్తున హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా 1/4/2024 దాదాపుగా 22 సంవత్సరాలు 23 సంవత్సరాలుగా విధి నిర్వహణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉండి ఎన్నో సాధక బాధలకు ఓర్చుకొని నెలల తరబడి జీతాలు రాకోకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 1/4/2024 రెగ్యులర్ చేయడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైచిలకు ఉద్యోగస్తులకు రెగ్యులర్ చేయడం జరిగింది. అందులో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మన అనంతపూర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 200 మంది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్లో రెగ్యులర్ చేయడము, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఏపీ ఎన్జిఓ సంఘంలో, ఏపీ జీఓ సంఘంలో మెంబర్షిప్ తీసుకునేందుకు ముందుకు రావడానికి ఒక పిలుపు ఇవ్వడంతో దాదాపుగా అందరూ అన్ని క్యాడర్లు మెంబర్షిప్ తీసుకొని పాల్గొనడంతో ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేయడం కూడా జరగడానికి కారణం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏపీ ఎన్జిఓ జిల్లా శాఖ పక్షాన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక నుంచి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకి జరగబోయే కార్యక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేసి సంఘానికి మద్దతు తెలియజేసినందుకు రెగ్యులర్ అయిన ఉద్యోగస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దాదాపుగా 200 మంది మా ఎన్జీజీఓ సంఘంలో సభ్యత్వం తీసుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట ఏ పని అయినా కానీ ఏవైనా కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులకు ధన్యవాదాలు. సాయంత్రం మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు సుదీర్ఘ కాలం 22 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక 1/4/2024 వారి సర్వీస్ను క్రమబద్ధీకరించడం జరిగింది. మరి 22 సంవత్సరాల తర్వాత వారు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడుతూ ఉన్నారు. మన అనంతపురం జిల్లాలో దాదాపుగా అన్ని క్యాడర్లకు సంబంధించి 241 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలోనే మరి రెగ్యులర్ కావడం, ఈరోజు ఏపీ ఎన్జీజీఓ జిల్లా కమిటీ మరి పిలుపు మేరకు మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో హాజరై వారు ఇన్ని రోజులు మరి వారి ఉద్యమానికి వెన్నంటూ ఉంటూ మరి ముందు వరుసలో ఉంటూ పోరాటం చేసి వారి రెగ్యులరైజేషన్ విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏపీ ఎన్జీఓ సంఘం కృషి ఫలితంగానే ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ రెగ్యులర్ అయ్యి మరి ఈరోజు సభ్యత్వం తీసుకోవడం, వారు ఇక్కడి నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడతారు. మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 22 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఇటీవలే 1/4/2024 మరి సర్వీస్ రెగ్యులర్ అయ్యి ఈరోజు అనంతపురం జిల్లా ఏపీ ఎన్జీజీఓ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా నలుమూల నుండి ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. వారికి అందరికీ జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీరికి ఏ సమస్య వచ్చినా కూడా జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం నుంచి పూర్తిగా సహాయ సహకారం ఉంటుంది. మరి ఈరోజు సభ్యత్వం తీసుకునే వారు కూడా మీరు రాబోయే రోజుల్లో వారు కూడా సభ్యత్వం తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుతూ. మీడియా మిత్రులకు నమస్కారం. దాదాపుగా 22 సంవత్సరాల పాటు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ 1/4/2024 సంవత్సరంన దాదాపు అనంతపురం జిల్లాలోనే 240 మంది అంటే ఎంపీహెచ్ఏ మేల్, మరి ఈసీఐఎన్ఎంస్, ఫార్మసిస్టులు, మరి ల్యాబ్ టెక్నీషియన్స్,
మరి వీరందరూ కూడా 240 మంది మన అనంతపురం జిల్లాలోనే మరి రెగ్యులర్ కావడం జరిగింది. మరి రెగ్యులర్ అయిన తర్వాత ఈ రోజున దాదాపుగా ఇప్పుడు 54 మంది ఈరోజు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆయా తాలూకా హెడ్ క్వార్టర్స్లో మరి వాళ్ళందరూ కూడా సభ్యత్వ ఏపీ ఎన్జీఓ సభ్యత్వ నమోదు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఎందుకంటే మరి 22 సంవత్సరాలుగా మా ఏపీఎన్జీఓ అసోసియేషన్ వారి కష్టాలకు వారి రెగ్యులర్ కావాలని, గతంలో వారి శాలరీస్ రావాలని మేము తాలూకా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు వారి రెగ్యులర్ కావాలనేటువంటి ఒక దీంతో వారి కళ్ళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక తపనతో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం, ఎన్నో ర్యాలీలు చేసాం. అవన్నిటికీ కూడా ఈరోజు ఒక రిజల్ట్ రూపంలో మరి ఈరోజు వచ్చిందని చెప్పి మేము అంతే భావిస్తున్నాం. మరి అదేవిధంగా వారి కష్టాలను తీర్చడంలో ఏదైనా సంఘం ఉంది అంటే అది ఒక ఏపీఎన్జీఓ అసోసియేషన్ మాత్రమే అని చెప్పి వారందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా 240 మంది రెగ్యులర్ అయితే ఆ 240 మంది కూడా ఈరోజు మా ఏపీఎన్జీఓ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ దాదాపుగా మన జిల్లాకు సంబంధించి 16 మంది మరి విధి నిర్వహణలో మరి ఉంటూ మరి వారి మరణించడం జరిగింది. వారికి సంబంధించి వారి వెంటనే వారి కుటుంబంలో వారి జీవనాధారమైనటువంటి వారి కుటుంబంలో ఈరోజు రోడ్డును పడ్డారు. మరి ఏదో ఇండ్లలో పాచి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని మరి చదివిస్తున్నటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వారు ఉన్నారు. కాబట్టి వారి కుటుంబంలో సభ్యులకు వాళ్ళ భార్యకు కానీ లేదంటే భార్య చనిపోతే మొగను కానీ ఎవరికో ఊరికి అట్లీస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ లో ఎంప్లాయ్ కానీ ఏదో ఒకటి సోర్సెస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఒకరికి మరి జీవనోపాధి కోసం వారికి రెగ్యులర్ ఉద్యోగం కానీ లేదంటే కాంట్రాక్ట్ ఏదో ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీఎన్జీఓ అసోసియేషన్.